హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చి ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! సో, యాజ్ యూజువల్‌గా నేను చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టక, కొంచెం గ్యాప్ వచ్చింది. సో, ఇప్పటి నుంచి మళ్ళీ బీ యాక్టివ్ అనమాట. సో, ఇప్పుడు ఇది వీకెండ్స్‌లో ఎలా ఉంటుందని నేను ముందు వ్లాగ్ షేర్ చేశాను కదా మీకు. ఒకసారి అది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది వీక్ డే అనమాట. వీకెండ్స్ అంతా అయిపోయి వీక్ డే వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మార్నింగే అని మార్నింగ్ 7:30కి లేసాను. సో, ముందు చూసారు కదా మొత్తం క్లీన్ చేసి పెట్టేసున్నాను ముందు రోజు నైటే. సో, మనం గిన్నెలంతా వచ్చి నేను మొత్తం నీట్‌గా సర్దేసి ఇక్కడ వంట స్టార్ట్ చేస్తున్నాను. వంట ఏందంటే డైలీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తాడనమాట ఆఫీస్‌కి. సో, 9:30 కల్లా వెళ్ళిపోతాడు. సో, మనం ఎన్ని గంటలకు లేచినా కూడా ఏందంటే 9:30 కల్లా రెడీగా ఉండాలి. ఆ రోజు లంచ్‌కొచ్చి నేను చూసారు కదా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సో, ఆల్రెడీ యాజ్ యూజువల్‌గా రైస్ పెట్టేసాను. ఇవన్నీ చేస్తానే ప్యారలల్‌గానే దీని నిండా గిన్నెలున్నాయి కదా! సో, ఆ బాస్కెట్ నిండా ఆ గిన్నెలన్నీ సర్దేశాను. సో, ఇంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లా అంటే ఇది మనం కలబెడతానే ఉండాలి కదా! కొంచెం ఫ్రైలు చేస్తే ఇదే అనమాట. కొంచెం అక్కడ నిలబడుకొని కలబెడతానే ఉండాలి. సో, ఆ తాలింపంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చూసారు కదా అన్నం అప్పుడే ఉడుకుతా ఉంది. ఇక్కడ రైస్ ఏందంటే ఫస్ట్ మా హస్బెండ్ వరకే పెడతాననమాట. నెక్స్ట్ నేను మళ్ళీ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడుండే క్లైమేట్‌కి మనం ఫస్ట్ టైం పెట్టామంటే తినలేము. ఓవెన్ ఉంది వేడి చేసుకోవచ్చు. బట్ ఏందంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదనమాట నాకైతే ఓవెన్‌లో వేడి చేస్తే. అందుకని 5 నిమిషాలే కదా ఏముందిలే అని చెప్పి మళ్ళీ నేను సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఇక్కడేందంటే మీకు పెరుగు చూపిస్తున్నాననమాట. ఇక్కడ పెరుగు కొంచెం బాగుంటది. ఇక్కడేందంటే ఎప్పటి వరకు మనం ఎక్స్‌పైరీ డేట్స్ అవంతా కూడా పైన యేసుంటారు. ఇంతకుముందు చూపిచ్చాను గదా! సో, అదే అక్కడ. ఇక్కడేందంటే ఆ బెండకాయ తాలింపు ప్లస్ పెరుగిస్తున్నాననమాట. ఒక్కో రోజు ఒక్కోటుంటుంది. అంటే ఫ్రైస్ ఉన్నప్పుడు రసం గానీ, పెరుగు గానీ ఇలా అనమాట. అంటే ఉత్తదే తినలేరు గదా! అందుకని దీన్ని ఇచ్చి పంపిస్తాను ఆఫీస్‌కి. సో, ఇక్కడ చూసారు గదా! దీంట్లో పెట్టి కొంచెం సాల్ట్ ఏసి కలిపిచ్చేసామంటే అది లంచ్ బాక్స్‌కి తీసుకొనెళ్ళిపోతాడు. ఇక్కడ కర్డ్ ఏందంటే కొంచెం చాలా బాగుంటదనమాట. అంటే కొంచెం ఎలా అంటే కొంచెం టేస్ట్ గానీ, ఏదైనా గూడా కొంచెం ఆ టెక్స్చర్ గానీ చాలా బాగుంటది. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా అంటే ఇష్టంగా తింటారనమాట. అలా ఉంటది ఇక్కడ కర్డ్. నాకైతే ఇక్కడ ఈ పెరుగైతే నచ్చుతది ఇక్కడ జర్మనీలో. సో, ఇక్కడ ఏసేసాను. ఏసేసి ఇంక సాల్ట్ ఏసి కొంచెం కలిపిచ్చేసానంటే ఇంకా అన్నీ సెట్ జేసేస్తున్నాననమాట లంచ్ బాక్స్‌కి. అసలెలా అంటే మార్నింగే లేయగానే హరీబరీగా ఉంటది ఎప్పుడు గానీ. అంత ఫాస్ట్‌గా జేయాలి. ఇక్కడేందంటే ఇది బ్రేక్‌ఫాస్ట్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్‌లో నేను చెప్పాను గదా! మేము మార్నింగే ఇట్లా ఇడ్లీ, దోస అవి తినము. అవంతా ఏందంటే నైట్ అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఇప్పుడు లేసి వంట చేసి అని చేసేటప్పటికే 9:30 అయిపోద్దనమాట. కొంచెం ముందుగా లేయొచ్చు. బట్ ఏందంటే ఈ క్లైమేట్‌కి కొంచెం లేయలేం. అందుకని నేను 7:30 ఆ టైంకి లేస్తాను. ఆ టైంకి లేసి అయన్నీ చేసే లోపల టైం అయిపోద్ది. సో, ఇక్కడేందంటే నైట్ నానబెట్టుంటాను కదా బాదము. అవి బాదం పీల్ జేసేసి ఒక్కో రోజు ఒక్కో ఫ్రూట్ అనమాట. బనానా, యాపిల్ గానీ అట్లా బాయిల్డ్ ఎగ్ అలాగా. బాయిల్డ్ ఎగ్ ఏందంటే తినని డేస్‌లో ఇప్పుడు మండే అలా తినం గదా! అలాంటప్పుడు స్కిప్ జేసేసి మామూలు డేస్‌లో తింటాము. ఇక్కడేందంటే ఇది కొత్తగా తెచ్చామనమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇట్లా ఓట్స్ ఇట్లా యేసుకొని తింటాం గదా! అది జర్మన్ స్టోర్‌లో జూసాము. దీని పేరేదో అది ఫ్రుష్టి ముస్లి అంట. సో, అది తెచ్చాము. ఎలా ఉంటదని ఆ రోజే స్టార్టింగ్ అనమాట. ఇదేందంటే ఓట్స్ కార్న్‌ఫ్లేక్స్ ఉంటాయి గదా! అవి కొంచెం ఏదన్నా కిస్మిస్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి గదా! అవన్నీ యాడ్ జేసి పెట్టున్నారు. సో, చూసారు గదా! అవేసి దాంట్లో ఇవి ఉంటాయి గదా! మిల్క్‌ని కొంచెం వేడి చేసి దాంట్లో ఏసేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేసి తినడమే అనమాట. అది ఎలా అని గూడా నేను ఈ నెట్‌లో కొట్టి చూసాను. అట్లా ఉండింది ఇలా చేయాలి అని చెప్పి. సో, అందుకని చెప్పి అది ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఫస్ట్ టైం మేము ఇది తెచ్చుకోవడం. మామూలుగా అయితే ఇట్లా తినేసేవాళ్ళం. మొన్నేందంటే కొంచెం వెరైటీగా అనిపిచ్చింది. అదీ గాక ఏందంటే ఏదో ఇన్‌స్టానో, యూట్యూబో ఏదో చూస్తా ఉంటే ఒక వీడియో వచ్చిందనమాట. సో, ఆ వీడియోని జూసి "అరే! ఇదేదో భలే ఉంది. మనం గూడా తెచ్చుకుందాము" అన్నట్టు మేము గూడా అది తెచ్చుకున్నాము. సో, అక్కడ పాలు పోసి వేడి పెట్టాననమాట. ఇక్కడ ఈ లోపల ఏందంటే రైస్ అయిపోయింది. కర్రీస్ అన్నీ అయిపోయాయి. సో, అందుకని బాక్స్‌కి ఒక 10 మినిట్స్ ముందు పెడితే ఆ వేడంతా పోతది కదా! సో, అందుకని ఇక్కడ బాక్స్ పెడుతున్నాను.
సో, ఇవన్నీ అవ్వంగానే ఒక్కొక్క పని ఏందంటే, ఒక పని చేస్తానే ఇంకో పని చేయాలి. ఇది అయిపోయిన తర్వాత అది చేద్దాంలే అన్నట్టుండదు. సో, చూడండి ఇక్కడ బాక్స్ సెట్ చేసేసాను. 5 మినిట్స్ తర్వాత ఇంక మూత పెట్టి ఇచ్చేయడమే. ఇక్కడ పాలు కూడా పక్కన ఈ లోపల కాగిపోయాయి. అంతే టైం వేస్ట్ లేకుండా ఒకటి ఇట్లా, ఒకటి అట్లా చేస్తా ఉంటాను. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ టైం. మా హస్బెండ్ లేసి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నేను బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేసేస్తాను. సో, అవి నేను పీల్ చేశాను కదా! అవి అక్కడ పెట్టేసి, ఇప్పుడు ఈ కాసినటివి ఏందంటే దీంట్లో పోసి ఒక 10 మినిట్స్ సోక్ చేస్తున్నాను. అది ఎలా ఉంటది ఏందని కూడా ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు ఫస్ట్ టైం తినడము. సో, బానే ఉన్నింది. సో, తినొచ్చు అనిపించింది. చాలామంది తింటా ఉంటారు గదా! ఇట్లా. సో, అంతే అట్లా ఏసేసి ఒక 10 మినిట్స్ సోక్ చేసేసాను. సోక్ చేసేసి దానికిచ్చాననమాట. సో, చూసారు గదా! దానికి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసొచ్చేసాను. నెక్స్ట్ ఏందంటే, ఇక్కడ ఈ బాక్సులు ఇంతకుముందు పెట్టాను గదా! అవి గూడా బాక్సులు సెట్ జేసేయాలనమాట. ఇచ్చేస్తే ఇంక తను తినేసి, ఇంకా సర్దుకొని ఎళ్ళిపోతాడు. ఇంతకుముందు టీవీ సౌండ్ వినిపించింది గదా! అంతే మార్నింగే ఏందంటే, మేము లేసినప్పుడు అట్లా నేను సాంగ్స్ బెట్టి, లేదా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి గదా! శ్రీదేవి డ్రామా కంపెనీ అది ప్లే చేస్తే ఇట్లా వంట చేస్తుంటాననమాట. సో, బాక్స్ గూడా ఇచ్చేసాను. ఇప్పుడేందంటే, ఇవన్నీ మనం ఇప్పుడు నేను కడిగేయాలనమాట ఇవి. ఈరోజు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే, పెద్ద కర్రీస్ ఏం లేవు గదా! జస్ట్ ఫ్రై, పెరుగే కాబట్టి పెద్దేం లేవు. అవి నీట్‌గా కడిగేయాలి ఇప్పుడు. సో, చూడండి నీట్‌గా కడిగి దీనికి గూడా ఏసేసాను. షింక్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ అంటే ఒకేసారి చేసేస్తే పనయిపోద్దిలే మళ్ళీ మళ్ళీ చేయలేం గదా! అన్నట్టు. సో, చూసారు గదా! నీట్‌గా క్లీన్ చేసేసి ఇప్పుడు నా వరకు ఈ రైస్ పెట్టుకున్నాననమాట. అంటే నేను తినే ముందు ఆన్ చేసుకుందాంలే అని చెప్పి బియ్యం కడిగి పెట్టుకున్నాను. సో, ఇక్కడేందంటే ఈవినింగ్ మసాలా పూరి చేద్దాంలే అని ఈ గ్రీన్ పీస్ ఉంటాయి గదా! గ్రీన్ బఠానీ అవి నానబెట్టున్నాననమాట. మార్నింగే నానబెడితే ఈవినింగ్ చేసే లోపల కొంచెం సెట్ అవుద్ది కదా! అని చెప్పి. సో, అవంతా అయిపోయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసేసి ఇప్పుడు నేనేందంటే ఫ్రెష్ అయ్యి రావాలనమాట. అప్పటికే 9:30 అయింది. మా హస్బెండ్ ఎళ్ళిపోయాడు ఆఫీస్‌కి గూడా. సో, నేను అవన్నీ చేసుకొని నేనింకా హెడ్ బాత్ చేసి వచ్చి ఇంక ఇవంతా నీట్‌గా క్లీన్ చేసుకొని దేవుడివంతా ఇప్పుడు దీపం పెడుతున్నాను. సో, దీపం ఏందంటే ఇక్కడ నేను మండే, ఫ్రైడే పెడతాననమాట. మామూలుగా ఏదన్నా మిడిల్ డేస్‌లో కొంచెం ఏదన్నా ఫెస్టివల్స్ అలా స్పెషల్ డేస్ వచ్చాయంటే ఆ రోజు పెడతాను. డైలీ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏందంటే ఇక్కడ కొంచెం తలనొప్పనమాట. ఈ ఫైర్ అలారమ్స్ అట్లా. అందుకని అంత పెద్ద రిస్క్ చేయకుండా ఇట్లా నార్మల్ డేస్‌లో పెడతా ఉంటాను. చాలామంది అసలు చాలా తక్కువే అనమాట పెట్టడం ఇక్కడైతే. మేము గుడికి గూడా ఏందంటే ఇక్కడ చాలా రోజులైంది పోయి. మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనమాట. ఒక 1 ½ అవర్ పడతది. ఇక్కడి నుంచి పోయి రావడానికి కూడా అంతే 3 అవర్స్ పడతదనమాట. అందుకని ఎప్పుడో నేను జర్మనీకొచ్చిన కొత్తల్లో గుడికెళ్ళానే గానీ మళ్ళీ అసల గుడికే పోలేదు. ఏదన్నా ఉన్నా గూడా ఇంట్లో దీపం పెట్టుకోవాల్సిందే. సో, అలా ఉంటది. మనకు దగ్గరుంటే ఎళ్ళొచ్చు. అంతంత డిస్టెన్స్ అంటే కొంచెం కష్టం గదా! అదీ గాక ఏందంటే ఇక్కడ పర్టిక్యులర్ టైమింగ్స్ అంటూ ఉంటాయి. ఇంటి దగ్గర మేము బయలుదేరి వచ్చే లోపల ఆ గుడి గూడా క్లోజ్ చేసేసుంటారు. సో, ఇంకెందుకులే అని చెప్పి ఫస్ట్ టైమ్ అయితే చూడ్డానికి ఎలా ఉంటదా అని చెప్పి ఎళ్ళామనమాట. సో, ఒకే గుడిలో చాలా అందరూ దేవుళ్ళుంటారు. నేను ఆ వీడియో గూడా నేనొకసారి పోస్ట్ చేసున్నాను. మీరెవరన్నా జర్మనీలో టెంపుల్స్ ఎలా ఉంటాయని చూడని వాళ్ళుంటే ఒక్కసారి నా ఛానల్‌లో చెక్ జేయండి. ఆ వీడియో గూడా ఉంటది. సో, ఇక్కడ చూడండి యాజ్ యూజువల్‌గా ఇంకా దేవుడికి గూడా పూజ జేసేస్తున్నాను. సో, చూసారు గదా! దీపం పెట్టడం అయిపోయింది. ఇప్పుడేందంటే ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ వాషింగ్ మిషన్ యేసున్నాననమాట. సో, అవి ఇక్కడ బయట స్టాండ్‌కి ఆరేసున్నాను. ఇప్పుడు పెద్దేం మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కానీ పెద్ద ఎక్కువేం ఎండలేం లేదు. అంటే ఒక 2 డేస్ ఎండలుంటే, ఒక 2 డేస్ వర్షం అలా పడుతుంది. కానీ క్లైమేట్ అయితే కూల్‌గానే ఉంది. సో, అందుకని ఇక్కడే ఏస్తున్నాననమాట. 2 డేస్ బ్యాక్ ఇవేశాను. ఇప్పుడు గాని లోపల పెట్టామంటే లోపల హీటర్స్ ఉంటాయి గదా! దానికి ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ వరకు పెట్టానంటే కొంచెం వెచ్చబడతాయి. ఇదే అనమాట హీటరు. ఆన్ చేసి ఆడ పెట్టేసానంటే ఇంకా కొంచెం వెచ్చబడతాయి. సో, ఈవినింగ్ కల్లా మడతేసి పెట్టేయొచ్చు. అట్లా 2 డేస్ స్టాండ్‌కే ఉండాలనమాట. బట్టలు ఎప్పుడేసినా గూడా. సమ్మరొస్తే కొంచెం బాగుంటది. సో, అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నా బ్రేక్‌ఫాస్ట్ టైము. సో, చూసారు గదా! ఈ సోక్ చేసి పెట్టినాను. నేనెక్కువ పాలేసుకోలేదు. ఎందుకంటే నేను పాలేం పెద్ద తాగను. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు. సో, అందుకని బనానా అది బాదము
కొంచెం లైట్ పాలు వేసుకొని సోక్ చేసుకున్నాననమాట. అందుకని ఆ కలర్‌లో కనిపిస్తున్నాయి. సో, అదే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినేసాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ అంతా మామూలు నార్మలే అనమాట. సో, ఇది ఈవినింగ్ కంటిన్యూ చేశాను. ఏందంటే మసాలా పూరి ఎలా చేస్తామనేసి. అంటే అప్పుడప్పుడు మేము స్నాక్ ఇట్లా చేసుకుంటా ఉంటాం. సో, ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టాను గదా! ఈ గ్రీన్ పీస్ అది ఉల్లగడ్డలు ఎత్తి కుక్కర్‌లో ఉడికించుకున్నాననమాట ఫస్టు. సో, చాలా ఈజీ ఇది చేసుకోవడం. మాకేందంటే ఇక్కడ ఏదన్నా స్నాక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనమే చేసుకోవాలి. మనకట్లా గాదు గదా ఇండియాలో. కొంచెం ఏదైనా బద్ధకిచ్చినా గూడా బయట దొరుకుతాయిలే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా గాదనమాట. ఖచ్చితంగా మేము చేసుకోవాల్సిందే తినాలంటే. సో, ఇక్కడ చూసారు గదా! ఉడికిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాం గదా! ఇంతకుముందు చూపించినటివి. ఆనియన్స్ ఏసుకొని బాగా వేపుకుంటున్నాను. సో, ఇక్కడుంటే అదొకటనమాట. ఏది తినాలన్నా గూడా మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా ఈ టైంలో తినాలనిపిచ్చింది. అదే ఇండియాలో ఉంటే హ్యాపీగా మనం అట్లా ఎళ్ళామా, లేదా ఆర్డర్ పెట్టుకున్నామా అట్లా ఏడట గాదు. ఆర్డర్ పెట్టుకోవాలన్నా గూడా పిజ్జాలు, బర్గర్‌లు ఉంటాయి. అయ్యేం మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు గదా! సో, ఇలా చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అది తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. సో, అవి మగ్గిన తర్వాత ఏందంటే కొంచెం టమాటా వేసి అవి కూడా మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేశాను. అంటే ఫ్లేవర్‌కి బాగుంటది అని చెప్పి. సో, అది మరీ ఎక్కువ వేయకూడదు పుదీనా అయితే. ఎందుకంటే మరి అదే ఫ్లేవర్ వచ్చేస్తది. కొంచెం వేసామంటే చాలు. సో, అది మగ్గిచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. మసాలా గదా! కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం అల్లం పేస్ట్ వేస్తున్నాను. సో, ఇది గూడా బాగా కలిపెట్టుకోవాలి. ఇదెలా ఉంటదంటే, మన స్ట్రీట్ స్టైల్‌లో ఎలా చేసుకుంటాం, కొంచెం సిమిలర్‌గా అలానే వస్తదనమాట. సో, ఇదేందంటే, నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను గదా! ఇది ఉల్లగడ్డ, అది బఠానీ. సో, అది బాగా స్మాష్ చేసేసుకోవాలనమాట. అంటే మెత్తగా చేసేసుకొని, మనం వేసుకున్న మసాలాల్లో వేసి, సో, ఇప్పుడు దానికి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలా గూడా వేయాలి. బాగుంటది. ఫ్లేవర్ ఉంటే వేయొచ్చు. లేకపోతే స్కిప్ జేసేయొచ్చు. సో, చూడండి బాగా ఇట్లా మిక్స్ చేసి కలుపుతా ఉంటే బాగుంది కదా! సో, ఇప్పుడేందంటే ఇది మసాలా రెడీ అయిపోయిందనమాట. ఇక్కడేందంటే పూరికి ఇవి మాకు ఇండియన్ స్టోర్‌లో దొరుకుతాయి. సో, ఇది చూడండి ఆయిల్ వేసి ఒక పక్క ఇది చేస్తా ఉన్నాను. సో, ఇదయిపోయిన తర్వాత ఇది ప్రిపరేషన్ చాట్‌కి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని నేను ముందుగా పూరీలు వేశాను గదా! అవి నలిపి వేసుకుంటున్నాను. అవి వేసుకొని మనం ఈ మసాలా చేసి పెట్టున్నాం గదా! ముందుగా ఆ మసాలానెత్తి దీంట్లో పోసుకోవాలనమాట. సో, చూడండి ఎంత తిక్కుగా ఉందో. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. మీరెవరన్నా ట్రై చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా బాగుంటది. అండ్ ఇండియాలో దొరికే వాళ్ళైతే ఇంత శ్రమ చేయలేరులే. ఏముందిలే ఆడ పోయి తినేయొచ్చు అనుకోవచ్చు. కానీ ఇలా జర్మనీలో అట్టున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. సో, అదేసిన తర్వాత ఏందంటే పైనే గార్నిష్ కోసం ఆనియన్స్, ఈ ఆనియన్స్ ఏసుకుంటే బాగా టేస్ట్ ఉంటదనమాట. ఆనియన్స్ ఏసుకొని దానిపైన కొంచెం లెమన్ పిండుకొని, కొత్తిమీర అవి గార్నిష్‌కి అవేసేసుకొని, మామూలుగా ఏందంటే మనకి చిప్స్ ఉంటాయి గదా! అవైనా ఇట్లాగా నా దగ్గర లేస్ ఉన్నాయి. సో, ఆ లేస్‌ని కొంచెం ఇట్లా ఏసేస్తున్నాను. ఒకవేళ లేకపోయినా ఏం గాదు. సో, ఇదేస్తే కొంచెం టేస్ట్ ఉంటదని వేశాను. సో, అంతే. లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండుకున్నామంటే చాలా బాగుంటది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. నాకైతే నచ్చింది. మదన్ ఎలా ఉందో చెప్పు టేస్ట్ చూసి. బాగా మిక్స్ చేసుకొని తినాలి కదా. టేస్ట్ చూసి చెప్పు మదన్. నీ టేస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. కష్టపడి నా సహస్రాలతో చేసే జెన్యూన్గా చెప్పేటొచ్చింది నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. సరే. సో, అది గైస్ చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంట్లోనే చేసుకోవచ్చు. సో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందంట. సో, ఎవరైనా మీరు ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది టేస్ట్ అయితే. సో, ఇప్పుడు నేను తినాలి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.